సంకల్పం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ. గత కొన్ని శతాబ్దాలుగా ఈ యొక్క ప్రాంతం నుంచి ఎంతోమంది మేధావులు అంటే ఇక్కడి నుంచి వెళ్ళారు, ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా, ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఈ యొక్క వ్యవస్థలో చాలా భాగస్వాములు అయ్యారు. అంటే చాలా మార్పులు తీసుకొచ్చారు, అంటే మంచి కోసం. అలాంటి ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఉన్న ఉద్యోగుల బాధలు ఒక్కసారి మనము అంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని, అంటే గతంలో కూడా వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. అయినా కూడా అధికారులు తప్పుడు నివేదిక వల్ల ప్రభుత్వాలలో చలనం లేదు. ప్రభుత్వాలు కూడా అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా అసలు. ఎందుకంటే కొన్ని జీవోలు ఉన్నాయి, ఆ జీవోల ప్రకారం వీళ్ళకి ఏం న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, యూనియన్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళతో మొత్తం వివరాలు తెలుసుకుందాము. చెప్పండి. సంతోష్ చెప్పండి. యాక్చువల్లీ మన గత 100 ఏళ్ళ చరిత్ర గల యూనివర్సిటీలో ఇప్పటి వరకు మనకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గానే పనిచేస్తున్నాము. గవర్నమెంట్ ఎన్నోసార్లు రెగ్యులరైజేషన్ కోసం డేటా పంపమని అడిగినా కూడా ఇక్కడ అధికారులు పంపించకపోవడం చాలా బాధాకరం. కానీ మా ఒకటే ఎజెండా, మా అందరి జీవితాలు వెలుగులు నింపాలంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు గవర్నమెంట్ చేస్తే మా జీవితాలు బాగుపడతాయని కోరుకుంటాను. నేను 15 సంవత్సరాలు పనిచేస్తాను. చాలా సార్లు తీసుకెళ్లడం జరిగింది, కానీ ఎటువంటి స్పందన లేదు. కానీ మన యూజీసీ నామ ప్రకారం మన వీసీ గారే ఇక్కడ రెగ్యులరైజేషన్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన చేయలేకపోయాడు. ఇప్పట్లో నేను వచ్చినప్పటి నుంచి 3 వీసులు అయితే చేంజ్ అయ్యారు. ముగ్గురిని కలిశారు. కొన్ని ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. మేజర్ అయితే సాల్వ్ కాలేదు. మేజర్ ఓకే. మీరు డాక్టర్ వీరేశంకర్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. నేను ఉస్మానియా సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. నేను 1994 నుంచి ఉస్మానియా సిటీలో పనిచేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 1200 మంది నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. మాకు ఈ చాలని జీతాలతో మా యొక్క బతుకులను మేము వెల్లదీస్తున్నాము. ఈ విషయం మీద మేము దాదాపు 2013లో ఫస్ట్ టైం మేము నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరం కలిసి స్ట్రైక్ చేసాము. తర్వాత 2017లో కూడా స్ట్రైక్ చేసాము. 2013లో సత్యనారాయణ సార్ వైస్ ఛాన్సలర్ ఉండే, ఆయన గవర్నమెంట్కు మా ప్రాబ్లమ్స్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కానీ అక్కడికి ఎటువంటి రిప్లై రాకపోవడంతో మా యొక్క సమస్య ఏం పరిష్కారం కాదు. మళ్ళీ 2013లో దాదాపు 37 రోజులు మేము సుదీర్ఘకాలం పోరాటం చేసాము, స్ట్రైక్ చేసాము. అప్పుడు కూడా మా యొక్క కొన్ని సమస్యలు పరిష్కారం, మా యొక్క రెగ్యులరైజేషన్ కానీ, స్కేల్ ఇవ్వడం కానీ, పే స్కేల్ ఇవ్వడం కానీ, టైం స్కేల్ ఇవ్వడం కానీ ఎటువంటి సమస్య అనేది పరిష్కారం కాలేదు, ఏవి కూడా చేయలేరు. తర్వాత మా యొక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోవడం కానీ, రిటైర్ అవ్వడం కానీ జరిగితే ఒట్టి చేతులతో ఇంటికి పోవడం జరుగుతున్నది తప్ప వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. చూడండి, ముఖ్యమంత్రి గారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వీళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ఇలాంటి వాళ్ళకు అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇలాంటి సహకారం కూడా లేదు. అది న్యాయంగా రావాల్సింది. మీరు ఎవరు జేబులోకి ఇచ్చేది కాదు. మనకు రాజ్యాంగం కల్పించిన కొన్ని జీవాలు, అంటే ఆ జీవాల ప్రకారం వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఏది కూడా రాలేదంటున్నారు. దయచేసి మీరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత వీరికి సమయం ఇచ్చి వీరితో మీరే చర్చించండి. అధికారులు పిలిపండి, అధికారులు ముందర కూర్చోబెట్టి వీళ్ళ పరిష్కారం చేయండి. అధికారులు వీళ్ళ ముందర ఉండాలి. వీళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు అధికారులు కూడా, యూనివర్సిటీ ఉన్నతాధికారులందరూ వీళ్ళందరూ కలిసి వీళ్ళ ముందరే మీరు ఆ పరిష్కారం చేయాలి. ఇదే అంశం గురించి తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆలం చిన్ని వెంకటేశ్వరరావు గత కొన్ని రోజుల క్రితం వచ్చారు. వీళ్ళ వివరాలన్నీ తీసుకొని ఎన్జిఓ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి కూడా విన్నవించారు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం